వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక కొన్ని జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 28th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ అలాగే మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ అలాగే ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ హెడ్లైన్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ రష్యాస్ తాలిబాన్ గాంట్లెట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ గాంట్లెట్ మీనింగ్ ఇంపార్టెంట్. జనరలీ గాంట్లెట్ అంటే ఒక ప్రొటెక్షన్ కింద మనకి ఒక చేతికి వేసుకోవడానికి ఒక గ్లౌ అని చెప్పేసి అంటాం. గాంట్లెట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్లౌజ్ వేసుకుంటారు కదా చేతికి, సో దాన్ని ఒక ప్రొటెక్షన్ కింద యూజ్ చేసుకోవడానికి గాంట్లెట్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక ఆర్మరీ కింద యూజ్ చేసేదాన్ని. సో ఇక్కడ రష్యా ఈజ్ యూజింగ్ తాలిబాన్ యాజ్ అ గాంట్లెట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో రష్యా ఏంటంటే రీసెంట్లీ తాలిబాన్ రిజైమ్ ఉంది కదా ఆఫ్ఘనిస్తాన్లో, సో దాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది. సో ఇప్పుడు ఉన్న రష్యాలో ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ మీద తాలిబాన్ జెండా ఎగరనుంది ఇక్కడ నుంచి. సో దట్ ఇక్కడ దాని గురించి ఇచ్చారు. సో అందులోనే మనకి అక్కడ గాంట్లెట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యాస్ తాలిబాన్ గాంట్లెట్ అని చెప్పి ఇచ్చారు కదా. సో గాంట్లెట్ అంటే ప్రొటెక్షన్ లేదంటే ప్రొటెక్షన్ గ్లౌస్ కింద యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో గాంట్లెట్ మీనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి డెత్స్ అండ్ ఆర్బిటరీస్లో మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో హెరిటేజ్ కన్జర్వేషనిస్ట్ తారా మురళి ప్యాసెస్ అవే. సో ఈవిడ చనిపోయారు, తారా మురళి, హెరిటేజ్ కన్జర్వేషనిస్ట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ 8 కిల్డ్ ఇన్ స్టాంపీడ్ అట్ టెంపుల్ ఇన్ హరిద్వార్. సో హరిద్వార్లో మాన్సీదేవి టెంపుల్ అని చెప్పేసి ఉత్తరాఖండ్లో ఉంది. సో అక్కడ 8 పీపుల్ చనిపోయారు, స్టాంపీడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. స్టాంపీడ్ అంటే తొక్కిసలాట, సో దాని మీనింగ్ ఇంపార్టెంట్. సో 8 పీపుల్ చనిపోయారు. ఇక్కడ ఎందుకు చనిపోయారు అంటే అక్కడ ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అయింది, ఎలక్ట్రిక్ లైన్ తెగిపడింది అని చెప్పేసి ఒక రూమర్ స్ప్రెడ్ అవడంతో అక్కడ ఉన్న డివోటీస్ భక్తుల్లో ప్యానిక్ వచ్చి సో అందరూ కూడా స్టెయిర్ కేస్ దగ్గరికి అందరూ ఒకేసారి గ్యాదర్ అవడంతో అక్కడ తొక్కిసలాట జరిగి 8 పీపుల్ చనిపోయారు అని చెప్పించారు ఇక్కడ. అండ్ అలాగే ఇది చూస్తే మనకి ఈ శివాలిక్స్ అంటే ఉత్తరాఖండ్లో ఈ టెంపుల్ అనేది శివాలిక్స్ హిల్స్లో ఉంది. శివాలిక్స్ హిల్స్ అంటే మనకి హిమాలయస్ అనేది 3 రోస్ కింద డివైడ్ చేసి ఉంటుంది. సో అందులో మనకి సదరన్ మోస్ట్ చైన్ అంటే సౌత్ సైడ్గా ఉండేదాన్ని శివాలిక్ హిల్స్ అని చెప్పేసి అంటాం. సో శివాలిక్ హిల్స్లో ఈ టెంపుల్ అనేది లొకేట్ అయి ఉంది. అండ్ అలాగే చూస్తే మనకి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామే, సో వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి మహారాష్ట్ర హాల్ట్స్ లడ్కీ బహిన్ ఎయిడ్ ఫర్ 26 lakh పీపుల్. సో మహారాష్ట్ర ఈ లడ్కీ బహిన్ స్కీమ్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. బిఫోర్ 2024లో మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరగకముందు ఈ స్కీమ్ అనేది లాంచ్ చేస్తామని చెప్పేసి చెప్పింది. సో ఆ స్కీమ్ వల్ల అక్కడ కూటమి గవర్నమెంట్ గెలిచింది. అక్కడ కూడా బీజేపీ లెడ్ కూటమి గవర్నమెంట్ అనేది గెలిచింది. సో ఆ స్కీమ్ అనేది ప్రస్తుతానికి స్టాప్ చేస్తున్నారు. ఎందుకంటే అందులో చాలా వరకు ఇనెలిజిబుల్ అప్లికెంట్స్కి బెనిఫిట్స్ అందుతూ ఉన్నాయి. అండ్ అలాగే ఒకే ఫ్యామిలీ నుంచి మోర్ దెన్ 2 బెనిఫిషియరీస్ ఉన్నారు అని చెప్పేసి ప్రస్తుతానికి దానికి ఒకసారి మళ్ళీ ఒక రివ్యూ చేద్దామని చెప్పేసి ఆ స్కీమ్ని ప్రస్తుతం హాల్ట్ చేశారు. హాల్ట్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. హాల్ట్ అంటే స్టాప్ చేయడం లేదంటే సస్పెండ్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లడ్కీ బహన్ స్కీమ్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ లో ఇన్కమ్ గ్రూప్ నుంచి ఉన్న విమెన్స్కి ప్రతి మంత్ కూడా 1500 రూపీస్ ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడమే ఈ లడ్కీ బహన్ స్కీమ్. సో ఇది ఇంపార్టెంట్ మనకి. లడ్కీ బహన్ స్కీమ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఆబ్స్టినెసీ మీనింగ్ ఇంపార్టెంట్. ఆబ్స్టినెసీ అంటే స్టబర్న్నెస్ లేదంటే రిజిడిటీ అంటే మొండిగా ఉండడం. ఆబ్స్టినెసీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి 6K ఫిలాంథ్రపిస్ట్ సపోర్టింగ్ P4 ఇన్ విజయనగరం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ ఫిలాంథ్రపిస్ట్ అంటే ఎవరంటే వన్ హూ ఈజ్ విల్లింగ్ టు డూ గుడ్ అబౌట్ అ సొసైటీ లేదంటే గుడ్ జస్టిస్ చేసి వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ చూసుకోవడానికి ఒక మనీ రూపంలో కానీ ఏదైనా వస్తువుల రూపంలో కానీ దానాలు చేసే వాళ్ళని, ఒక బిగ్ హార్ట్ ఉన్న వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఫిలాంథ్రపిస్ట్ అనేది 1 word సబ్స్టిట్యూషన్ కింద వస్తూ ఉంటుంది. హూ హెల్ప్స్ అదర్స్. సో పీపుల్కి హెల్ప్ చేసే వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అని చెప్పేసి అంటాం. అండ్ అలాగే నెక్స్ట్ చూస్తే మనకి లెగసీ ఆఫ్ చోళా డైనస్టీ ప్రొవైడ్స్ రోడ్ మ్యాప్ ఫర్ మోడర్న్ ఇండియా అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సో ఇక్కడ
బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళ. సో రాజేంద్ర చోళ 1 ఎవరైతే ఉన్నారో చోళ ఎంపైర్లో, సో ఎంపైర్ యొక్క బర్త్ యానివర్సరీని మార్క్ చేస్తూ సో ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. లెగసీ అంటే చోళ డైనెస్టీ యొక్క లెగసీ అనేది మనకు ఒక రోడ్ మ్యాప్ కింద పనిచేస్తుంది మోడర్న్ ఇండియాకి అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ చోళ ఎంపైర్లో మనకి ప్రముఖమైన లీడర్స్ ఎవరంటే, రూలర్స్ ఎవరంటే రాజేంద్ర చోళ 1 అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ అయిన రాజరాజ చోళ. సో వీళ్ళిద్దరూ ప్రామినెంట్ ఎంపరర్స్ ఆఫ్ దిస్ చోళ ఎంపైర్. సో ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకి రాజేంద్ర చోళ 1 మనకి గంగైకొండ చోళపురం అని చెప్పేసి బృహదీశ్వర టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది. సో బృహదీశ్వర టెంపుల్ మనకి తమిళనాడులో ఉంది. సో అది గంగైకొండ చోళపురంలో ఉంది. సో అండ్ అలాగే ఈ ఈ సెంటినరీస్ అంటే బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఒక కొమెమరేటివ్ కాయిన్ కూడా ఆయన్ని ఆనర్ చేస్తూ రాజేంద్ర చోళ 1 పేరు మీదుగా ఒక కొమెమరేటివ్ కాయిన్ అనేది రిలీజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. అండ్ అలాగే ఈ కింగ్ చూస్తే మనకి గంగైకొండ చోళపురంని బిల్డ్ చేశారు. అదొక సిటీ that acted as a ancient capital of imperial చోళాస్ యొక్క క్యాపిటల్, ఏన్షియంట్ క్యాపిటల్ ఇది గంగైకొండ చోళపురం. అండ్ అలాగే బృహదీశ్వర టెంపుల్ కూడా బిల్డ్ చేశారు, అక్కడ కట్టారు. అండ్ అలాగే చోళ గంగం అని చెప్పేసి ఒక మ్యాసివ్ లేక్ అనేది అక్కడ త్రవ్వించారు. దేన్ని మార్క్ చేస్తూ అంటే రాజేంద్ర చోళ 1కి ఒక విక్టోరియస్ ఎక్స్పెడిషన్, ఒక దండయాత్ర గ్యాంగిటిక్ ప్లెయిన్స్, గంగా ప్లెయిన్స్లో చేశారు అబౌట్ 1000 years ago, ప్రీవియస్లీ 1000 years ago. ఆ టైంలో గంగా ఎక్స్పెడిషన్ అనేది చేశారు, అంటే ఒక దండయాత్ర చేసుకుంటూ పోయారు. సో అక్కడ విక్టోరియస్ ఎక్స్పెడిషన్కి ఒక చిహ్నంగా ఇక్కడ చోళ గంగం అని చెప్పేసి ఒక మ్యాసివ్ లేక్ అనేది త్రవ్వించారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి రాజరాజ చోళ పవర్ఫుల్ నావీని బిల్డ్ చేస్తే సో దాన్ని స్ట్రెంగ్తన్ చేసింది రాజేంద్ర చోళ 1. సో రాజేంద్ర చోళ 1 అనేది సన్ కాబట్టి సో ఆయన దాన్ని స్ట్రెంగ్తన్ చేశారు. అండ్ అలాగే చోళ రూలర్స్కి డిప్లొమాటిక్ కానీ ట్రేడ్ రిలేషన్స్ కానీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో ఉంది అప్పట్లోనే. శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా వరకు కూడా డిప్లొమాటిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి చోళ రూలర్స్కి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి నాట్ ద వే క్రిమినలైజింగ్ అడాలసెంట్ సెక్స్ విల్ అండర్మైన్ ద ఎయిమ్ ఆఫ్ అ పాక్సో యాక్ట్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. సో ఈ ఆర్టికల్ సమ్మరీ ఏంటో చూద్దాం. సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఇందులో పాక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012లో ఎనాక్ట్ అయింది ఈ యాక్ట్ అనేది. సో అది ఏం చేస్తుందంటే టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, ఎవరైతే చిల్డ్రన్ అండ్ ఈ యాక్ట్ ప్రకారం కూడా బిలో 18 years ఎవరైతే ఉంటారో వాళ్ళని దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ చిల్డ్రన్. సో ఇక్కడ ఏంటంటే వాలంటరీ రిలేషన్షిప్స్ చాలా ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు ట్రెండ్ చూస్తూ ఉంటే వాలంటరీ రిలేషన్షిప్స్ అండ్ అలాగే కన్సెన్షువల్ సెక్స్ అనేది ఎక్కువైంది. సో దట్ అబోవ్ 15 years అండ్ అలాగే బిలో 18 years ఉన్న వాళ్ళలో వాలంటరీ రిలేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని మనం క్రిమినలైజింగ్ కింద క్రిమినలైజ్ చేయకూడదు. సో ఎందుకంటే కన్సెన్షువల్గా జరుగుతుంది కాబట్టి సో ఇట్ మస్ట్ నాట్ బి క్రిమినలైజ్డ్ అని చెప్పేసి ఒక వాదన అనేది జరుగుతూ ఉంది. సో ఎందుకంటే ఇందులో భాగంగా 18 years చిల్డ్రన్ 18 years ఏజ్ ఉంటే కానీ బిలో 18 years ఉంటే డెఫినెట్లీ వాళ్ళు చైల్డ్ కింద ట్రీట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ మీద ఏమైనా సెక్షువల్ అఫెన్సెస్ జరిగినట్లయితే ఈవెన్ దో ఇట్ ఈస్ అ కన్సెన్షువల్ సో దాన్ని ఇప్పుడు క్రిమినలైజ్ కింద క్రిమినల్ అఫెన్స్ కింద చూస్తున్నారు. సో అదేంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది కొంతవరకు రిస్ట్రిక్ట్ చేసినట్టు అవుతూ ఉంది. ఎందుకంటే వాలంటరీగా జరుగుతున్న రిలేషన్షిప్స్ని ఇప్పుడు ట్రెండ్ అనేది అలానే ఉంది. సో దానికి తగ్గట్టు ఇప్పుడు మారాలి. సో అక్కడ కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావాలి. సో దీన్ని కన్సెంట్ అడాలసెంట్స్ ఉంటే కన్సెంట్ అనేది ఉంటే వాళ్ళ మధ్య సో ఇట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అ క్రిమినల్ ఒఫెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ అబ్యూస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇందులో భాగంగా దీనికోసమే మనం చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ ఎడ్యుకేట్ అడాలసెంట్స్ అబౌట్ ద లా గురించి కానీ అండ్ అలాగే లా ఆన్ దీస్ సెక్షువల్ ఒఫెన్సెస్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ గురించి అడాలసెంట్స్కి అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. సో దట్ అండ్ అలాగే ఈ క్రిమినల్ ఆఫెన్స్ ఏదైతే ఉందో క్రిమినలైజింగ్ ఈ నార్మల్ అడాలసెంట్ బిహేవియర్ని మనం క్రిమినలైజ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ద వే టు ప్రొటెక్ట్ నాన్ కన్సెన్షువల్ అండ్ అలాగే ఎక్స్ప్లాయిటేటివ్ సెక్షువల్ ఆఫెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి దిస్ ఇస్ నాట్ ద వే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఆర్టికల్ 324 గురించి వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 324 ఏం చెప్తా ఉంది అంటే సూపరింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అండ్ కండక్ట్ ఆఫ్ ఆల్ ద ఎలక్షన్స్. సో ఈ పవర్ అనేది ఎలక్షన్ కమిషన్, సో ఎలక్షన్ కమిషన్ టు డైరెక్ట్ అండ్ కంట్రోల్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్టికల్ 324 చెప్తా ఉంది. సో ఎలక్షన్ కమిషన్ పవర్ ఇది అకార్డింగ్ టు ఆర్టికల్ 324. అండ్ అలాగే ఆర్టికల్ 326 చూస్తే మనకి ఎలక్షన్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభకి కానీ హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ అలాగే లెజిస్లేచర్లో ఉన్న ఎవ్రీ స్టేట్కి కూడా సో ఎలక్షన్స్ అనేవి బేసిస్ ఆఫ్
అడల్ట్ సఫరేజ్ అవ్వాలి అంటే హూ ఈజ్ లెస్ దెన్ 18 ఇయర్స్, అంటే ఎవరు లెస్ దెన్ 18 ఇయర్స్ కాకుండా హూ ఈజ్ నాట్ లెస్ దెన్ 18 ఇయర్స్ అంటే అబోవ్ 18 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హూ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా దే షుడ్ హ్యావ్ దిస్ ఎలక్టోరల్ పవర్ టు ఓట్ అని చెప్పేసి ఆర్టికల్ 326లో క్లియర్గా చెప్తా ఉంది. సో ఆర్టికల్ 324 అండ్ 326 ఇంపార్టెంట్. అండ్ అలాగే నెక్స్ట్ చూస్తే మనకి ఆర్టికల్ 102 అండ్ అలాగే ఆర్టికల్ 191 కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 102 ఏం చెప్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. సో ఎయిదర్ హౌస్, ఏ హౌస్లో అన్నా అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక మెంబర్ డిస్క్వాలిఫై చేయొచ్చు ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆర్టికల్ 102లో చెప్తా ఉంది. అండ్ సేమ్ అప్లైస్ ఫర్ స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్లో కూడా ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ మెంబర్, ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా దెన్ వీ కెన్ డిస్క్వాలిఫై హిమ్ ఆన్ బేసిస్ ఆఫ్ దాట్. సో అది ఆర్టికల్ 191లో చెప్తా ఉంది రిలేటెడ్ టు స్టేట్ లెజిస్లేచర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి స్టేట్ ఫర్ ద స్టేట్లెస్ అని చెప్పించారు. ద వెస్ట్ మస్ట్ ఫాలో ఫ్రాన్స్ ఇన్ రికగ్నైజింగ్ పాలస్తీనియన్ స్టేట్హుడ్ అని చెప్పించారు. సో ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ రీసెంట్లీ ఫ్రాన్స్ డెసిషన్ తీసుకుంది కదా, సో పాలస్తీనియన్ స్టేట్హుడ్ని రికగ్నైజ్ చేస్తాం ఫార్మల్గా అని చెప్పేసి వెస్ట్లో ఒక భాగమైన ఫ్రాన్స్ కూడా డెసిషన్ తీసుకుంది. సో జనరల్లీ చూస్తే మనకి అవుట్ ఆఫ్ 193 కంట్రీస్లో యూఎన్ మెంబర్స్లో అవుట్ ఆఫ్ 193 147 మెంబర్స్ ఇంక్లూడింగ్ చైనా, రష్యా కూడా రికగ్నైజ్ చేసాయి ఆల్రెడీ పాలస్తీనియన్ స్టేట్ని ఫార్మల్గా రికగ్నైజ్ చేసాయి. అండ్ మిగతా వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్తో కొంచెం క్లోజ్ టైస్ ఉండడం వల్ల సో వాళ్ళకి ఆ పాలస్తీనియన్ స్టేట్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈజ్ నౌ డూయింగ్ వార్ అగేన్స్ట్ పాలస్తీనియన్ స్టేట్, అంటే గాజా వార్ అనేది జరుగుతూ ఉంది కదా. సో ఇజ్రాయెల్తో కొంచెం టైస్ ఉండడం వల్ల పాలస్తీనియన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ హ్యాస్ టేకెన్ ఎ స్టెప్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చూస్తే మనకి ఈ పొజిషన్ అలా చేంజ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఫ్రాన్స్ ఒక పొజిషన్ తీసుకుంది పాలస్తీనియన్ స్టేట్ని రికగ్నైజ్ చేస్తామని చెప్పి. అండ్ లాస్ట్ ఇయర్ చూస్తే మనకి స్పెయిన్, ఐర్లాండ్, నార్వే, స్లోవేనియా, సో వీళ్ళందరూ కూడా పాలస్తీనియన్ ఇండిపెండెన్స్ని రికగ్నైజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఫ్రాన్స్ విల్ బి ద ఫస్ట్, అంటే G7 మెంబర్ కంట్రీస్లో ఫ్రాన్స్ విల్ బి ద ఫస్ట్ కంట్రీ టు డూ సో. సో ఫస్ట్ కంట్రీ G7 మెంబర్స్లో. సో ఇట్స్ గోయింగ్ టు అఫీషియల్లీ రికగ్నైజ్ దిస్ పాలస్తీనియన్ స్టేట్. అండ్ ఇజ్రాయలీ మినిస్టర్స్ ఓపెన్గా థ్రెట్ చేశారు, మేము ఎథ్నికల్ మొత్తం గాజాని క్లీన్ చేస్తాము, ఎథ్నికల్లీ క్లీన్స్ చేస్తాము, అండ్ అలాగే వెస్ట్ బ్యాంక్ని అనెక్స్ చేసుకుంటామని చెప్పేసి ఇజ్రాయలీ మినిస్టర్స్ ఓపెన్గా థ్రెట్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే రీసెంట్లీ మనకి అక్కడి నుంచి గాజా వార్ నుంచి స్టార్వింగ్ అండ్ అలాగే మాల్ నరిష్డ్ చిల్డ్రన్ ఇమేజెస్ బయటపడ్డాయి. సో అది గ్లోబల్ కన్సైన్స్ అంటే గ్లోబల్లీ అది ఒక వైరల్ అయింది. ఈవెన్ ఇజ్రాయెల్స్ క్లోజెస్ట్ అలైస్ ఎవరైతే ఉన్నారో బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ కూడా ఒక జాయింట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఇజ్రాయెల్ నెతన్యాహు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇమీడియట్లీ ఈ హ్యుమానిటేరియన్ కెటాస్ట్రాఫ్ని ఎండ్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రెషర్ అనేది మౌంటింగ్ చేయడంతో, అంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేయడంతో ఇజ్రాయెల్ ఏం చేసింది, టాక్టికల్ పాజెస్ అంటే కొంచెం సేపు పాజ్ చేయడం, అటాక్స్ పాజ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది. ఎందుకంటే హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనేది అందడం కోసం. అండ్ కాకపోతే గాజాకి ఏం కావాలంటే, గాజా ఆ ఇష్యూ ఏం కావాలంటే డెఫినెట్లీ కంప్లీట్ ఎండ్ టు ద బాంబింగ్స్కి కంప్లీట్ ఎండ్ అనేది ఇవ్వాలి, షెల్లింగ్ ఏదైతే జరుగుతూ ఉందో. సో అండ్ అలాగే ఫుల్ ఓపెన్ చేయాలి బోర్డర్స్, హ్యుమానిటేరియన్ ఎయిడ్కి ఓపెన్ చేయాలి. అండ్ ఈవెన్ ట్రంప్ కూడా ఒక పక్కన హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు రికగ్నైజ్ దిస్. అండ్ అలాగే ఒక పక్క ఇజ్రాయెల్ని స్టాప్ చేయట్లేదు కాబట్టి ట్రంప్ హీ ఈజ్ హ్యావింగ్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ఇజ్రాయెల్. కానీ యూరప్ మాత్రం చేయాలి, యూరప్ మస్ట్ డూ మోర్ టు ఎఫర్ట్స్ పెట్టాలి టు ఎండ్ దిస్ మాస్ కిల్లింగ్స్ అండ్ అలాగే డివాస్టేషన్, డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో. సో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఆపాలి అంటే యూరప్ మస్ట్ డూ మోర్, కాంక్రీట్ మెజర్స్ తీసుకోవాలి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి. సో బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి 2 స్టేట్ సొల్యూషన్ ఏదైతే డ్యూరబుల్ పొలిటికల్ సొల్యూషన్ ఉందో దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి. అండ్ ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ అందులో మనకి ఫస్ట్ స్టెప్ ఈజ్ రికగ్నిషన్ ఆఫ్ పాలస్తీనియన్ ఇండిపెండెన్స్ అండ్ స్టేట్హుడ్. సో అందులో భాగంగానే ఫ్రాన్స్ ఈజ్ ప్రామిస్డ్ టు రికగ్నైజ్ దిస్ పాలస్తీనియన్ స్టేట్హుడ్. అండ్ అలాగే అదర్ నేషన్స్ ఇన్ ద వెస్ట్ కూడా మనకి మస్ట్ ఫాలో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఈస్ట్ టు షైన్ ఇన్ ప్రెసిడెంట్స్ ఇన్విటేషన్ ఫర్ ద ఎట్ హోమ్ ఆన్ ఇండిపెండెన్స్ డే. సో ఇక్కడ 79th ఇండిపెండెన్స్ డేకి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఎట్ హోమ్ అనే ఈవినింగ్ రిసెప్షన్ ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో అక్కడ ఏంటంటే ఆ ప్రోగ్రాంలో స్కిల్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ స్కిల్స్ అనేవి షోకేస్ చేయడానికి ఫ్రమ్ ద ఈస్టర్న్ ఇండియా అంటే బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్ నుంచి సో క్రాఫ్ట్స్ పర్సన్స్ స్కిల్స్ అనేవి షోకేస్ చేయడానికి.
సో సిమిలర్లీ సదరన్ ఇండియా నుంచి కూడా ఇట్లాంటి సిమిలర్ చేస్తారు, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఆల్రెడీ చేశారు. సో ఆ ట్రెండ్ని ఫాలో అవుతూ సో ఇప్పుడు ఇండిపెండెన్స్ డేకి సో ఈస్టర్న్ ఇండియా మీద ఫోకస్ చేశారు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మధుబని ఆర్టిస్ట్, మధుబని పెయింటింగ్ వచ్చేసి మనకి బీహార్ రిలేటెడ్. సో మధుబని ఆర్ట్ వర్క్ అనేది బీహార్ రిలేటెడ్. అండ్ అలాగే తిక్కులి ఆర్ట్ వర్క్ కూడా బీహార్ నుంచే. తిక్కులి ఆర్ట్ వర్క్ ఆర్ తిక్కులి పెయింటింగ్, సో ఇది బీహార్కి చెందిన పెయింటింగ్. అండ్ అలాగే పట్టచిత్ర చూస్తే మనకి ఇది కూడా వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిషాకి చెందిన పెయింటింగ్స్, పట్టచిత్ర పెయింటింగ్స్. అండ్ పైత్కార్ పెయింటింగ్స్ వచ్చేసి జార్ఖండ్ నుంచి. సో ఈ పెయింటింగ్స్ ఏ స్టేట్ రిలేటెడ్ అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ పిక్చర్ చూస్తే మనకి ఏ సిక్కీ గ్రాస్ ఆర్టిజన్ ఫ్రమ్ బీహార్ వర్కింగ్ ఆన్ ద బాక్స్ డిజైన్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్విటేషన్ కిట్. సో సిక్కీ గ్రాస్ ఆర్టిజన్ కూడా మనకి బీహార్ నుంచే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి టెక్స్టైల్ సెక్టర్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పి మోదీ చెప్పారు. సో ఆన్ అకేషన్ ఆఫ్ మన్ కీ బాత్ అడ్రస్లో ఇక్కడ చాలా విషయాలు చెప్పారు. సో అవి ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 10th యానివర్సరీ August 7th జరగబోతుంది. ప్రతి ఇయర్ కూడా జరగబోతుంది. సో ఈ 10th యానివర్సరీని కామెమరేట్ చేస్తూ August 7 ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం నేషనల్ హ్యాండ్లూమ్ డే అని చెప్పి. సో అదేంటంటే స్వదేశీ మూమెంట్ మనకి 1905లో August 7th స్టార్ట్ అయింది స్వదేశీ మూమెంట్ అని చెప్పి. సో దానికి కామెమరేషన్గా, సో దానికి ఒక చిహ్నంగా సో ప్రతి ఇయర్ కూడా మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే August 7th సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అది ఇంపార్టెంట్ మనకి. సో అందులో భాగంగానే ఇక్కడ చూస్తే టెక్స్టైల్ సెక్టర్ చాలా వరకు గ్రో అయింది, మనకి ఎమర్జింగ్ స్ట్రెంగ్త్ కింద తయారవుతుంది కంట్రీకి. అండ్ అలాగే మహారాష్ట్ర నుంచి చూస్తే మనకి పైతనీ శారీస్ అని చెప్పేసి సెల్ఫ్ మేడ్ పైతనీ శారీస్ రిలేటెడ్ టు మహారాష్ట్ర. అండ్ మయూర్భంజ్ ఒడిశా నుంచి చూస్తే మనకి సంతలి శారీ అని చెప్పేసి అది కూడా రివైవ్ అయింది అక్కడ. సో ఈ టెక్స్టైల్ సెక్టర్ ఈజ్ గ్రోయింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇందులో కూడా ఏం మాట్లాడారంటే ఇంకా 12 మరాఠా ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ చదువుకున్నాం దీని గురించి. మరాఠా ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 12 మరాఠా ఫోర్ట్స్ అవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నిషన్ పొందాయి కదా. సో దాని గురించి కూడా ప్రస్తావించారు ఇక్కడ. సో ఇక్కడ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి గింజీ ఫోర్ట్ అని చెప్పేసి ఏ రాష్ట్రంలో ఉంది? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈ 12 మరాఠా ఫోర్ట్స్. సో అది గింజీ ఫోర్ట్ ఏ స్టేట్లో ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి పేయింగ్ హోమేజ్ టు ఖుదీరామ్ బోస్. సో 18 year old ఫ్రీడమ్ ఫైటర్, ఈయన్ని హ్యాంగ్ చేశారు. సో August 11, 1908లో ముజాఫర్పూర్లో, బీహార్లో ఉన్న ముజాఫర్పూర్లో సో ఈయన్ని హ్యాంగ్ చేశారు. ఎందుకు హ్యాంగ్ చేశారు అంటే సో దీనికి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ పార్ట్ చూద్దాం మనకి. ఖుదీరామ్ బోస్, సో ఈయన ముజాఫర్పూర్ బాంబింగ్ కేసు రిలేటెడ్ సో కన్విక్ట్. సో ఇద్దరు మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, ఖుదీరామ్ బోస్ అండ్ అలాగే ప్రఫుల్ల చాకీ అని చెప్పేసి ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు కూడా కింగ్స్ ఫోర్డ్ అని చెప్పేసి ఒక మెజిస్ట్రేట్ ఉంటారు, ముజాఫర్పూర్కి చెందిన ఒక మెజిస్ట్రేట్. సో ఆయన ఒక కార్ట్లో వెళ్తున్నప్పుడు, సో క్యారేజ్లో అంటే హార్స్ కార్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో వెళ్తున్నప్పుడు సో ఆయన మీదకి బాంబింగ్స్ వేసి ఆయన్ని చంపాలని అనుకున్నారు. సో చంపాలని అనుకుంటే సో వీళ్ళు బాంబు వేసినప్పుడు సో వీళ్ళు వేసిన దాంట్లో ఒక 2 బ్రిటిష్ విమెన్ ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ కింగ్స్ ఫోర్డ్ ఉన్న దాంట్లో వీళ్ళు బాంబింగ్ వేయలేదు, వేరే దాంట్లో వేశారు. సో అక్కడ 2 బ్రిటిష్ విమెన్ అనేది చనిపోయారు. సో దట్ వెంటనే పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ప్రఫుల్ల చాకీ జస్ట్ బిఫోర్ అరెస్ట్ తనకు తానే కాల్చుకొని చనిపోయారు ప్రఫుల్ల చాకీ. అండ్ ఈ ఖుదీరామ్ బోస్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయనకి డెత్ సెంటెన్స్ అనేది విధించారు. August 11, 1908లో ముజాఫర్పూర్లో సో ఆయన్ని హ్యాంగ్ చేశారు. సో చాలా 18 years ఉన్నప్పుడే సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ హ్యాంగ్ చేయబడ్డారు. అండ్ అలాగే దీని గురించి, ఈ ఇన్సిడెంట్ గురించి గాంధీ ఏం చెప్పారంటే ఆ టైంలో సో నాన్ వైలెన్స్ మనం ఫాలో చేయాలి, వైలెన్స్ మెథడ్స్లోకి వెళ్తే సో మనం ఈ ఫ్రీడమ్ అనేది పొందలేము అని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ దీనికి ఆపోజిట్గా చూస్తే మనకి బాలగంగాధర్ తిలక్ తన కేసరి న్యూస్ పేపర్లో సో మనకి ప్రఫుల్ల చాకీ అండ్ అలాగే ఖుదీరామ్ బోస్ ఇద్దరిని డిఫెండ్ చేస్తూ ఒక ఆర్టికల్ రాశారు. అండ్ మనం వెంటనే ఇమీడియట్లీ స్వరాజ్కి పిలుపునివ్వాలి అని చెప్పేసి ఈ కేసరి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది ప్రచురిస్తే దానికి బ్రిటిష్ అఫీషియల్స్ సెడిషన్ కేసు కింద బాలగంగాధర్ తిలక్ని అరెస్ట్ చేశారు ఆ టైంలో. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఫర్ ద ఫస్ట్ టైం గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ అనేది కండక్ట్ చేశారు కాజీరంగా నేషనల్ పార్క్లో. మనకి కాజీరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలో ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ అనేది కండక్ట్ చేశారు. సో అందులో 40 species ఐడెంటిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ దాని గురించి కూడా ప్రస్తావించారు.
సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియోలో మీరు ఎక్కడ దాకా వచ్చినట్లయితే డెఫినెట్లీ డూ కామెంట్ అండ్ అలాగే గివ్ ఇట్ ఎ లైక్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.